హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ నేతి బీరకాయ బజ్జీ. లంచ్ టైంలో సైడ్ డిష్గా, టీ టైంలో స్నాక్గా సర్వ్ చేసుకునే కమ్మటి రెసిపీ ఇది. మరి ఇంకెందుకు లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే లేత నేతి బీరకాయల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముందున్న బుడిపెల్ని, వెనక ఉన్న తొడిమెల్ని తీసేసి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో 1/2 ఇంచు మందంతో ఉండేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేతి బీరకాయ పైన ఉన్న చెక్కును తీయాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే పీల్ అవుట్ చేసి కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వామును ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీరు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని సిద్ధం చేసుకోవాలి. విస్కర్తో బ్యాటర్ క్విక్గా రెడీ అవుతుందని అదే యూస్ చేశాను. మీకు కూడా అవైలబుల్లో ఉంటే విస్కర్ని యూస్ చేసి మీ టైంని సేవ్ చేసుకోండి. ఇదే పర్ఫెక్ట్ పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు బ్యాటర్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. నూనె హీట్ అయిందో లేదో ఇలా చేత్తో చూస్తే అర్థమవుతుంది. లేదా ఈ విధంగా చిటికెడు పిండి తీసుకొని ఈ విధంగా నూనెలో వేస్తే వెంటనే పైకి వచ్చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన టెంపరేచర్లో నూనె ఉందని అర్థం. ఇంకా ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాటర్లో డిప్ చేసుకుంటూ నూనెలో యాడ్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. వన్స్ మనకు కావాల్సినన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇక్కడ నేను 2 నేతి బీరకాయలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని చెప్పాను. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకి కావాల్సిన కలర్లోకి బజ్జీలు వచ్చిన వెంటనే తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాచ్ బజ్జీలు వేసే ముందు ఆయిల్ మనకి కావాల్సిన టెంపరేచర్లో ఉందో లేదో చెక్ చేసుకోవటం మర్చిపోకండి. సేమ్ ముందు చెప్పిన విధంగానే మనకి కావాల్సిన బజ్జీల్ని రెడీ చేసుకోవటమే. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేసుకున్నారు అంటే అద్భుతమైన నేతి బీరకాయ బజ్జీల్ని ఎంజాయ్ చేస్తారు. అన్ని బజ్జీల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో స్లిట్స్గా కట్ చేసి ఉంచుకున్న మిరపకాయల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. బజ్జీలతో పాటు ఇలాగ ఫ్రై చేసిన మిరపకాయల్ని తింటే భలే టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చకపోతే యూ మే స్కిప్ ఇట్. వీటి ప్లేస్లో మీరు గ్రీన్ చట్నీ కానీ, స్వీట్ చట్నీ కానీ, ఆనియన్ అండ్ లెమన్తో కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ చాయిస్. మీరు దేని కాంబినేషన్తో ట్రై చేసినా నేతి బీరకాయ బజ్జీలు అద్దిరిపోతాయి. రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.